హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ గౌడ్స్ అర్థమెటిక్ సర్వీస్ ఫ్రమ్ అనంతపూర్. ఈ వీడియోలో మనము రైల్వే గ్రూప్ డి 2018లో జరిగిన క్వశ్చన్ పేపర్ అండి. 3 షిఫ్ట్ 25/9/2018 ఆ డేట్కు జరిగిన 3 షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 అన్ని 3 క్వశ్చన్ పేపర్స్ నుంచి మనము ఈ వీడియో చేస్తున్నాం. అయితే ఇందులో భాగంగా మొదట ఈ అర్థమెటిక్ పార్ట్ 1లో టైమ్ అండ్ వర్క్కి ఇచ్చిన అన్ని క్వశ్చన్స్ని మనము డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే సో దట్ మీకు కూడా కొంత ఈజీగా ఉంటుందండి. చాప్టర్ వైజ్ ఈ 3 షిఫ్ట్లో టైమ్ అండ్ వర్క్ ఎక్కడెక్కడ ఇచ్చాడో దాని ద్వారా ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాం. మరి నెక్స్ట్ వీడియోస్లో ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఇవన్నీ ఏ విధంగా అనేది మనము డిస్కస్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. మరి ఈ క్వశ్చన్కి జనరల్గా వర్కౌట్ చేయాలి. అక్కడ ఉన్న ఆప్షన్స్ని గమనిస్తాం, తర్వాత డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ గెస్ చేస్తాం. ఎలాగో మనం పేపర్ పెన్ లేకుండా జనరల్గా వర్కౌట్ చేస్తుంటాం కదా, ఆ పద్ధతిలో ఇక్కడ క్వశ్చన్ గమనించండి. 3 పైప్స్ ఉన్నాయి, 2 పైప్స్ ఫిల్ చేస్తున్నాయి, ఒక పైపు ఎంటీ ఖాళీ చేస్తూ ఉంది. 3 పైప్స్ని ఒకేసారి ఓపెన్ చేస్తే అది ఎంత టైంలో నిండుతుంది అంటున్నారు. సో ఇలాంటి క్వశ్చన్స్ డైరెక్ట్గా ఎల్సిఎం కనెక్ట్ అవుతాయండి. మరి ఎల్సిఎం ఎంత అంటే మీకు క్వశ్చన్లో డెసిమల్స్ ఉన్నప్పుడు మీరు డెసిమల్స్ తీసేయండి, ఇబ్బంది ఏం లేదు. డెసిమల్స్ తీసేసి హైయెస్ట్ నెంబర్ చెప్పండి. 108, 216, 18 అన్నప్పుడు 108 216ని డివైడ్ చేస్తుంది కాబట్టి ఆ రెండింటికి ఎల్సిఎం 216. మరి 18తో 216 డివైడ్ అవుతుంది కాబట్టి మన యొక్క టోటల్ కెపాసిటీ ఎల్సిఎం 216 లీటర్స్ అనుకుందాం. అది మరి అనుకున్నప్పుడు ఈ క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే గెస్ చేస్తాం. అక్కడున్న ఆప్షన్స్లో నువ్వు అనుకున్న ఎల్సిఎంని అది డివైడ్ చేయాలి అంటే ఒక 12 ఒకటే మనకి ఛాన్స్ ఉంది చూడండి. కాబట్టి ఉన్న ఆప్షన్స్లో మనకి 12 ఆన్సర్ అనిపిస్తూ ఉంది. మిగతాది ఏమాత్రము డివైడ్ కాదు. ఇప్పుడైతే డెసిమల్తోనే చూసుకోండి మీరు. డెసిమల్ లేకుండా అనుకోండి ఆప్షన్స్లో కూడా. ఇప్పుడు 132 సెకండ్ ఆప్షన్, 132తో ఆ 108 అవి డివైడ్ కావు, 156తో డివైడ్ కాదు, 144తో డివైడ్ కాదు. కాబట్టి ఆప్షన్స్లో మనకి 12 అనిపిస్తూ ఉంది. క్వశ్చన్ చూస్తేనే ఆన్సర్ని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అయితే అన్ని పైప్స్ ఒకేసారి ఓపెన్ చేయాలి. మధ్యలో ఒకటి ఆఫ్ చేసి మరీ 2 గంటల తర్వాత ఇంకోటి అంటే ప్యాటర్న్ మారుతుంది. అలాంటప్పుడు ఈ ఎల్సిఎంని బాగా ఉపయోగించుకోవచ్చు మనం. ఓకే, 12 ఆన్సర్ అనుకుంటున్నాం. మరి ఏంటనేది ఆ ప్రొసీజర్లోకి వెళ్దాము. ప్రొసీజర్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది, గమనించండి. ఓకే, ఇక్కడ 3 పైప్స్ అండి. ఫస్ట్ ఏబిసి అనుకుందాం. మొదట 2 పైప్స్ నింపటానికి, తర్వాత ఇది ఖాళీ చేయడానికి అని చెప్తున్నాడు. ఓకే, మరి మీరు ఫస్ట్ పైప్ వచ్చేసి 10.8 అవర్స్లో ఫిల్ చేస్తుంది. 10.8 అంటే ఆ పాయింట్ తీసేస్తే పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంటే ఒక 0 పెట్టుకుంటాం, అంటే 108/10 అవర్స్. తర్వాత ఇంకొక పైపు బి అనుకుందాం. ఇది 21.6 అంటే 216/10, పాయింట్ తర్వాత ఒక డిజిట్ కాబట్టి ఒక 0. ఇది 18 అవర్స్. ఓకే, ఇప్పుడు లెట్ టోటల్ కెపాసిటీ ఎన్ని లీటర్స్ అంటే ఇలా ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు మీకు ఇబ్బంది ఏం లేదండి. ఓన్లీ న్యూమరేటర్స్ని తీసుకోండి. 108, 216, 18కి ఎల్సిఎం 216 వస్తుంది. ఓకే, మరి ఇప్పుడు గమనించండి. ఇది టైమ్ అండ్ వర్క్లో కూడా లడ్డు మెథడ్స్లో చేస్తాం కదా, అలాగే ఇది టోటల్ కెపాసిటీ లీటర్స్ అనుకుంటాం. మరి ఏ వచ్చేసి ఏ అనే పైపు, ఏ అని చెప్పలేదు అక్కడ. ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే మనం ఏబిసి అనుకుందాం. ఓకే, ఏ అనే పైపు మీరు గమనించండి. టోటల్ ట్యాంక్ని ఇంత టైంలో ఫిల్ చేస్తుంది నింపడానికి అన్నప్పుడు 1 అవర్కి ఎంత అంటే 216/108/10 అన్నప్పుడు ఆ 10 వదిలేసేయండి. 108 2s డివైడెడ్ బై 10 పైకి వస్తే ఇంటూ 10. సో 108 2s ఇక్కడ 10 × 2 20 అంటే 20 లీటర్స్ ఫిల్ చేస్తుంది 1 అవర్కి. ఫిల్ కాబట్టి ఇక్కడ ప్లస్ సింబల్ ఉపయోగిస్తాం. అదేవిధంగా బి వచ్చేసి 216/10 అవర్స్లో
ఇక్కడ ఫిల్ చేస్తుంది ఈ ట్యాంక్ని. కాబట్టి 1 అవర్కి ఎంత అంటే 216 క్యాన్సిల్ అయితే ఈ డివైడెడ్ బై 10 పైకి వస్తుంది. సో 10 లీటర్ పర్ అవర్ ఫిల్ చేస్తుంది కాబట్టి ప్లస్. మరి ఇక్కడ ఇది 18 అవర్స్లో ఇది ఖాళీ చేస్తుంది. మరి అవర్కి ఎంత అంటే 216/18 చేయండి 12. ఇది ఖాళీ చేస్తుంది కాబట్టి మైనస్, అవర్కి 12 లీటర్స్ ఖాళీ చేస్తుంది. ఓకే, సో సింపుల్. ఇప్పుడు ఈ 3 పైప్స్ కలిపి అన్ని పైప్స్ను ఒకేసారి ఓపెన్ చేశారంటే ఇది ఖాళీగా ఉన్నప్పుడు మరి ఎంత సమయంలో నిండుతుంది అంటే A + B - C అంటే ఇక్కడ గమనించండి. A + B అంటే చూడండి, ఇది 1 అవర్లో 20 లీటర్స్ ఫిల్ చేస్తుంది. అదే 1 అవర్లో ఇది 10 లీటర్స్ అంటే టోటల్ 20 + 10 30. అదే అవర్లో ఇది 12 లీటర్స్ ఖాళీ చేస్తుంది. కాబట్టి ఇవి రెండు యాడ్ చేస్తే 30 - 12 అంటే ఈ 3 పైప్స్ని ఓపెన్ చేస్తే 18 లీటర్స్ పర్ అవర్కి, 1 గంటలో 18 లీటర్స్ ఫిల్ అవుతాయి. ఇవి రెండు ఫిల్ చేయడము, ఇది ఎంటీ చేయడం. ఓకే, ఈ లెక్కన మనకి టోటల్ కెపాసిటీ ఎంత అండి 216. కాబట్టి టోటల్ 216 లీటర్స్ నింపడానికి ఎంత టైం పడుతుంది? సో క్వశ్చన్ కంప్లీట్. ఇక్కడ క్యాలిక్యులేషన్ చాలా ఈజీగా ఉంటుంది చూడండి. 18కి 1 వచ్చిందంటే అర్థం ఏంటండి, ఇక్కడ ఉన్న నెంబర్తోనే డివైడ్ చేసి ఉంటాడు, అంటే డివైడెడ్ బై 18 చేస్తే ఇది వచ్చింది. కాబట్టి దీనికి డివైడెడ్ బై 18 చేయండి. డివైడెడ్ బై 18 చేస్తే మీకు 12 వస్తుంది. ఓకే, సో ఇంత ఈజీగా చెప్పచ్చు 12 అవర్స్. మరి ఇది క్వశ్చన్ని చూసిన మరుక్షణమే ఆన్సర్ చెప్పాము, మీరు అది గమనించాలి. అయితే ఎల్సిఎం మెథడ్ బాగా ఉంది కదా అంటే ఎప్పుడు ఎల్సిఎం అనేది మీరు గమనిస్తుండాలి. ఇప్పుడు అన్నీ మనం ఇదే టైమ్ అండ్ వర్క్లోనే చేస్తున్నాం కాబట్టి మీకు ఆటోమేటిక్గా ఒక ఐడియా వస్తుంది. ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. ABCలు కలిసి ఒక వర్క్ 2 డేస్లో చేస్తాయి. A అండ్ B 2.4 డేస్లో చేస్తాయి. B అండ్ C 4 డేస్లో చేస్తాయి. అయితే B ఒక్కడే ఆ వర్క్ని ఎన్ని రోజుల్లో చేయగలంటే మనము ఫస్ట్ ఆప్షన్స్లో ఏది ఆన్సర్ ఉండొచ్చు అన్నప్పుడు నీకు ఇంతకు ముందే చెప్పామండి ఎల్సిఎం అంటే ఇక్కడ 2.44కి 2.4 అంటే ఆల్రెడీ చెప్పాను, డెసిమల్ లేకుండా మనం అడ్జస్ట్ కావచ్చు అని. కాబట్టి 2కి 24కి 4కి ఎల్సిఎం 24. కాబట్టి నీకు B ఒక్కడే అంటే జనరల్గా అది 24ని డివైడ్ చేసే విధంగా ఉండాలి ఆల్మోస్ట్. కాబట్టి ఇక్కడ 24ని డివైడ్ చేసే నంబరు మనకి 4th ఆప్షన్ 6 ఒకటే కనిపిస్తుంది. మరి ఈ 6 అనేది ఆన్సర్ అని మనకి సంకేతాలు ఇస్తుంది. మరి చూస్తాం ఏంటనేది, ప్రొసీజర్లోకి వెళ్దాము. ఓకే, గమనించండి. ఓకే, ఇక్కడ చూడండి, మొదట A + B + Cలు 2 డేస్లో చేయగలరు ఒక వర్క్ని. తర్వాత A, Bలు కలిసి 2.4 డేస్ అంటే 24/10 డేస్లో. మరి B + Cలు కలిపి 4 డేస్లో చేస్తారంట. ఓకే, ఇలా ఉన్నప్పుడు వీటి యొక్క ఎల్సిఎం టోటల్, ఇది లడ్డూస్ తినడం, టోటల్ వర్క్ తినడం కూడా ఒక వర్కే కాబట్టి టోటల్ ఎన్ని లడ్డూస్ తినడం గురించి అంటే 2కి 24కి 4కి ఎల్సిఎం 24. అదేంటి మీకు 10 ఇక్కడ డౌట్ రావచ్చు. అంటే ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే ఇవి యాక్చువల్గా ఇది ఫ్రాక్షన్ కదండి 24/10. మరి ఇది కూడా 2/1, ఇది కూడా ఫ్రాక్షన్ అనుకుందాం. ఇది 4/1 అంటే అన్ని ఫ్రాక్షన్స్లో ఉన్నప్పుడు ఎల్సిఎంకి ఫార్ములా ఉంది. ఈ న్యూమరేటర్స్ యొక్క ఎల్సిఎం, తర్వాత డినామినేటర్స్ యొక్క హెచ్సిఎఫ్. కాబట్టి 2కి 24కి 4కి ఎల్సిఎం అంటే 24 వస్తుంది. మరి ఇక్కడ డినామినేటర్లో 1, 10, 1 వాటికి హెచ్సిఎఫ్ అంటే ఇంకా లీస్ట్ నెంబర్ 1 అంటే ఇంక అన్నిటితో 1 పోతుంది. కాబట్టి 24/1 వస్తుంది మనకి ఫ్రాక్షన్లో చెప్పాలంటే. కాబట్టి అవన్నీ మనం పట్టించుకోము, డెసిమల్తో అవసరం లేదు అని చెప్పాం కదా, డైరెక్ట్ మనము ఈ విధంగా చెప్పచ్చు. ఓకే, గమనించండి. ఇక్కడ మరి A + B + C 2 డేస్లో 24 లడ్డూస్ని తినగలిగితే ఒక రోజున అంటే 24/2 12. అదేవిధంగా A + B ఇన్ని డేస్లో తినగలిగితే ఒక రోజులో అంటే 24 క్యాన్సిల్ అవుతుంది. 1/10 రివర్స్ అయితే 10 లడ్డూస్ తినగలరు వీళ్ళు ఒక రోజుకి. అదేవిధంగా B + C 4 డేస్లో తినగలరు అంటే ఒక రోజు కంటే 24/4 6 లడ్డూస్ తినగలరు ఒక రోజుకి. మరి ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి. మరి ఇక్కడ గమనించండి, A + B + C ఒక రోజుకి 12 లడ్డూస్ తినగలరు.
ముగ్గురు కలిపి ఆ విధంగా అన్నీ రాసేసాం. మనకు కావాల్సినది ఏంటంటే బి గురించి. బి ఒక్కడే ఎన్ని లడ్డూలు తింటాడు, ఇక్కడంతా కాంబినేషన్స్లో ఉన్నాయి. కాబట్టి జస్ట్ మీరు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. సో ఇక్కడ మీరు చాలా ఈజీగా చెప్పచ్చు. ఇక్కడ ఇమ్మీడియట్గా ఏ ప్లస్ బి ప్లస్ ఎన్ని లడ్డూస్ తింటారు, 12 లడ్డూస్. అందులో ఏ ప్లస్ బి, బి ఒక్కడే చెప్పలేము ఎందుకంటే ఏ ప్లస్ సి లేదు ఇక్కడ. సో మీకు తెలిసిండేది ఇక్కడ ఏ ప్లస్ బి ఎన్ని లడ్డూస్ అండి, 10 లడ్డూస్. మరి ఏ ప్లస్ బి 10 లడ్డూస్ అనుకుంటే సి 2 లడ్డూస్ అని అర్థమవుతుంది, టోటల్ 12. మరి సి 2 లడ్డూస్ అంటే ఇక్కడ సి 2 లడ్డూస్ అనుకున్నప్పుడు మైండ్ క్యాలిక్యులేషన్ ఇది 2 అయితే బి 4 అవుతుంది. అంత ఈజీగా చెప్పచ్చు. బి గురించి 4 లడ్డూస్ తింటాడు ఒక రోజుకి. మరి టోటల్ 24 లడ్డూస్కి 6 డేస్. అంత ఈజీగా మీరు ఆన్సర్ చెప్పచ్చు. లేదా ఇక్కడ గమనించండి ఏంటనేది ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ చాలా ఈజీగా జస్ట్ గమనించండి. ఏ ప్లస్ బి ప్లస్ సి 12 లడ్డూస్ అంటే ఏ ప్లస్ బి ఇక్కడ ఉంది. ఏ ప్లస్ బి ఎంత అండి 10. మరి ఇది 10 అనుకుంటే ఆటోమేటిక్గా సి ఎంత అవుతుంది 2 లడ్డూస్. మరి సి 2 లడ్డూస్ కాబట్టి మనకి బి కావాలంటే ఇక్కడ చూడండి, సి 2 లడ్డూస్ అనుకున్నప్పుడు బి ప్లస్ సి ఎన్ని లడ్డూస్ 6. కాబట్టి 6లో 2 పోతే 4. మరి అలా అన్నీ కనుక్కోవచ్చు. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇండివిజువల్గా సి 2 లడ్డూస్ అని తెలిసింది, బి 4 లడ్డూస్. ఒకవేళ ఏ అడిగాడు అనుకోండి, ఈ బి 4 లడ్డూస్ని ఇక్కడ పెట్టుకుంటే ఏ ప్లస్ బి 10 లడ్డూస్. కాబట్టి 10లో 4 పోతే 6. కాబట్టి ఇండివిజువల్గా ఏదైనా కనెక్ట్ అయితే చూడండి, మీరు జస్ట్ గమనించడమే. ఇక్కడ ఏం పెద్దగా మనం పేపర్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. అన్నీ ఒక్కొక్క క్యాలిక్యులేషన్ ఇలా పెట్టుకుంటే అన్నీ టపాసులు వెళ్ళినట్టు టక 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 పేలుతాయి చూడండి. ఎవరిది కావాలన్నా అక్కడ ఇండివిజువల్గా కనెక్ట్ అయిపోతుంది. ఓకే, మనకు కావాల్సినది. ఓకే, ఇక్కడ ఇంకొక పద్ధతి కూడా చెప్పచ్చు మీకు బి గురించి కావాలంటే. ఇప్పుడు బి ఎక్కడెక్కడ ఉందండి, ఈ 2 చోట. సో టోటల్ ఏ ప్లస్ బి 10, బి ప్లస్ సి 6, మొత్తం 16 లడ్డూస్ వస్తాయి. ఏది ఏ ప్లస్ 2బి ప్లస్ సి అంటే బీలు 2 సార్లు ఉన్నారు, ఏ ప్లస్ 2బి ప్లస్ సి. దీంట్లో నుంచి ఏ ప్లస్ బి ప్లస్ సి తీసేస్తే 12 లడ్డూస్. ఇది టోటల్ 16, 16లో 12 పోతే 4. బి ఒక్కటే 4 లడ్డూస్ వస్తుంది. రకరకాలుగా చెప్పచ్చు అండి. ఓకే, బి వచ్చేసి 4 లడ్డూస్ ఒక రోజు కంటే మరి టోటల్ లడ్డూస్ 24 లడ్డూస్కి ఎన్ని డేస్, కాబట్టి ఇంటూ 6 అని అర్థమవుతుంది. కాబట్టి 6 డేస్. ఇంత ఈజీగా వర్కౌట్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. ఇక్కడ మనకి అంకిత్ బాలాజీ 10 డేస్ వర్క్ చేస్తున్నారు, చందు ఒక్కడే 15 డేస్ చేస్తున్నాడు. మరి మనకి బాలాజీ ఒక్కడే ఎన్ని డేస్లో చేస్తాడు అని అడుగుతున్నాడు. ఓకే, సో మనమైతే సింపుల్గా ఎల్సిఎంని కనెక్ట్ అవుతాము, గమనిస్తాము ఫస్ట్ ఆప్షన్ ఏది ఉండొచ్చు అనేది. ఎల్సిఎం ఎంత అండి, 10కి 15కి చాలా ఈజీగా చెప్పచ్చు 30. అంటే 30ని డివైడ్ చేసే నెంబర్ అన్నా ఉండాలి, లేదా 30 మల్టిపుల్. మరి ఉన్న ఆప్షన్స్లో 30ని డివైడ్ చేసే నెంబరు లేదు, కానీ 30 మల్టిపుల్ ఉంది చూడండి, 60 డేస్. కాబట్టి 60 డేస్ ఉండొచ్చేమో. ఇది మనకి ఆన్సర్ అని సంకేతాలు ఇస్తూ ఉంది. ఓకే, మరి ఏంటనేది క్వశ్చన్లోకి వెళ్దాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ గమనించండి. ఇక్కడ అంకిత్ తర్వాత నెక్స్ట్ ఎవరైతేను బి బాలాజీ, వీళ్ళిద్దరు కలిపి 10 డేస్లో చేస్తారు ఒక వర్క్ని. అదేవిధంగా చందు 15 డేస్లో చేస్తాడు. మరి వీళ్ళిద్దరికి ఎల్సిఎం ఎంత అండి, 30. అంటే టోటల్ 30 లడ్డూస్ తినడం గురించి. ఓకే, ఇక్కడ చాలా మంచి క్లూ ఇచ్చాడండి. ఏంటంటే అంకిత్ ఇక్కడ స్టార్టింగ్ అంకిత్ తీసుకునే టైం వచ్చేసి ఈ బాలాజీ అండ్ చందు వీళ్ళిద్దరూ ఎంత టైం తీసుకుంటారు, ఇతను కూడా అంతే టైం. అంటే దీని అర్థం ఏంటంటే ఏ ఒక్కడే ఎన్ని లడ్డూలు తింటాడో అదే టైంలో వీళ్ళిద్దరు కలిసి అన్ని లడ్డూలు తింటారు అని అర్థం. ఓకే, సో దీన్ని ఏ విధంగా చేయడం అంటే ఆల్రెడీ మనం ఒక గెస్ వర్క్ చేసాం కదండి. ఇక్కడ గమనించాలి, ఒక గెస్ వర్క్ చేసాం మనం. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మనము గెస్ చేసామండి. ఆప్షన్ చూస్తేనే 60 డేస్ ఉండొచ్చు కదా అని. ఎవరి గురించి, బి గురించి. ఓకే, దాన్ని సబ్స్టిట్యూట్ చేసి ఇది కరెక్టా కాదని చెప్దాం చూడండి. ఇప్పుడు సరే, ఏ ప్లస్ బి 10 డేస్లో 30 లడ్డూస్ తింటే ఒక రోజుకి ఎంత అండి, 30/10, 3 లడ్డూస్ తింటారు వీళ్ళిద్దరు కలిసి. తర్వాత చందు సి మొత్తం లడ్డూస్ 50 డేస్లో అంటే ఒక రోజు అంటే 30/15, 2 లడ్డూస్ తింటాడు. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మనము ఆన్సర్ వచ్చేసి మనకి ఎవరి గురించి అడుగుతున్నాడండి, ఇక్కడ బి గురించి అడుగుతున్నాడు. 60 డేస్ అని మనం ఇంతకుముందే అనుకుంటున్నాం.
అంటే అర్థం ఏంటంటే సి 60 డేస్ అంటే ఎన్ని లడ్డూస్ ఉన్నాయి? 30 లడ్డూస్. 30 లడ్డూస్ని 60 డేస్లో తింటున్నాడు అంటే గమనించండి. 30 లడ్డూస్ని 60 డేస్లో అంటే ఒక రోజు కంటే 30/60 అంటే హాఫ్ లడ్డు తింటాడు బి. ఒకసారి చూస్తాం కరెక్టా కాదని. ఓకే, ఆ హాఫ్ అక్కడ వేసుకుందాం. ఆప్షన్స్ ప్రకారం చెప్తున్నాం, మరి ఏ విధంగానే చూస్తాం. చూడండి, బి హాఫ్ లడ్డు అని తెలిసినప్పుడు మరి ఏ ఒక్కడే ఎన్ని లడ్డూస్ అండి? వీళ్ళిద్దరు కలిపి 3 లడ్డూస్ అని మనకు అర్థమైపోతుంది. కాబట్టి 3లో హాఫ్ పోతే ఏ 2.5. మరి ఇక్కడ చెప్పిన స్టేట్మెంట్ కరెక్టా కాదా? ఏ తిన్న లడ్డూస్ బి ప్లస్ సి తిన్న లడ్డూస్ సమానం. ఏ వచ్చేసి ఏంటండి? 2.5. మరి బి ప్లస్ సి ఎంతండి? ఇది హాఫ్, ఇది 2, రెండు యాడ్ చేస్తే 2.5. చూడండి, ఏ ఒక్కడే 2.5 లడ్డూస్ తింటే బి ప్లస్ సి 2.5 లడ్డూస్ తింటున్నారు, కరెక్టే. కాబట్టి మనం ఆప్షన్ ప్రకారం వెళ్ళి ఇది కరెక్ట్ అయింది. అయితే హాఫ్ లడ్డు ఎలా వస్తుంది అనేది ఎవరికి డౌట్ ఉండకూడదు. 60 డేస్ మనం ఆన్సర్ గెస్ చేసాము. ఎన్ని లడ్డూస్? అకార్డింగ్ టు ఎల్సిఎం 30 లడ్డూస్ని 60 రోజుల్లో తింటున్నాడు అంటే ఒక రోజులో హాఫ్ లడ్డు తింటున్నాడు. ఓకే, లేదు మనకి అది తెలియదు అనుకోండి, ఆ గెస్ వర్క్ ఏం తెలియదు అనుకోండి, అలా ఆ విధ క్వశ్చన్ చాలా ఈజీగానే చేసుకోవచ్చు. ఓకే, మామూలు ప్రొసీజర్ చూడండి. ఓకే, మనకు ఆప్షన్ గెస్సింగ్ అదేం తెలీదు. ఇప్పుడు ఏ ప్లస్ బి 3 లడ్డూస్ తింటారు కదా, ఏ అంటే మనకి ఏమర్థమైందండి? ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సి అని. కాబట్టి బి ప్లస్ సినే రాయండి. అంటే ఇక్కడ బి ప్లస్ సి ప్లస్ బి యాడ్ చేస్తే 3 లడ్డూస్ రావాలి. అదే రాశాను నేను. బి ప్లస్ సి ప్లస్ బి అంటే బి ప్లస్ బి 2b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎన్ని లడ్డూస్? 3 లడ్డూస్. ఆల్రెడీ సి 2 లడ్డూస్ అని తెలుసు. కాబట్టి సి ఇక్కడ 2 లడ్డూస్ అంటే +2 ఇటువైపు వస్తే -2, 3లో 2 పోతే 1 ఏంటి? 2b ఈజ్ ఈక్వల్ టు 1 అంటే b ఈజ్ ఈక్వల్ టు ఈ 2 ఇటువైపు వస్తే 1/2 అంటే b హాఫ్ లడ్డు అండి. ఓకే, ఇప్పుడు మరి ప్రొసీజర్ ఏంటంటే బి గురించి నీకేం తెలుసు అండి? హాఫ్ లడ్డు ఒక రోజుకి. సో ఇదంతా మనకి లడ్డు పర్ డే, ఎక్కడన్నా తీసుకోండి, లడ్డు పర్ డే ఒక రోజుకి తినే లడ్డూస్. కాబట్టి హాఫ్ లడ్డు ఒక రోజుకండి అన్నప్పుడు 30 లడ్డూస్కి ఎంత? 60 డేస్. సో మీరు ఇక్కడ హాఫ్ అన్నప్పుడు మీరు చాలా ఈజీగా చెప్పచ్చు. హాఫ్ ఉంది కదా, ఫ్రాక్షన్ వద్దనుకుంటే డివైడెడ్/2 ఇటువైపు తీసుకురండి. డివైడెడ్/2 ఇటువైపు తీసుకొస్తే ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది, 2 × 1 2 డేస్ అవుతుంది. అంటే 1 లడ్డు 2 డేస్, 30 లడ్డూస్కి 60 డేస్. ఈ విధంగా చాలా ఈజీగా వర్కౌట్ చేయొచ్చండి. ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. ఇంతకు ముందు క్వశ్చన్ లాగే ఇవి కూడా అండి. కాకపోతే ఇక్కడ మీకు మొదట 2 పైప్స్, ఇన్లెట్ పైప్స్ చెప్తున్నాడు. వాటి కెపాసిటీ ఇవ్వలేదు. ఒక పైపు కెపాసిటీ రెండవ దానికి రెట్టింపు సామర్థ్యం ఉంది అని చెప్తున్నాడు. సరే, తర్వాత ఇంకొక పైప్ గురించి చెప్తున్నాడు. అది ఖాళీ చేస్తుందంట, అవుట్లెట్ పైపు 12.5 అవర్స్లో. అంటే ఇక్కడ 3 పైపులు ఉన్నాయి. మొదట 2 ఫిల్ చేసేటివి, ఇంకొకటి ఖాళీ చేసేది. ఈ 3 పైపుల్ని ఓపెన్ చేస్తే మనకి టైము 2.5 అవర్స్లో అది నిండుతుందని చెప్పాడు. ఓకే, మరి ఇందులో మీకు తక్కువ సామర్థ్యం గల పైపు ఎంత టైం తీసుకుంటుంది అని అడుగుతున్నాడు. సరే, ఏది ఏమైనా జనరల్గా కొంత గెస్ చేస్తాము, ఎందుకంటే ఇవి దీంట్లో డిఫరెంట్గా ఏం లేదు. మామూలుగా అన్ని పైప్స్ ఒకేసారి ఓపెన్ చేసినట్టు అలాగే ఉంది డేటా. కాబట్టి ఎల్సిఎం ఎంత అండి మీకు? 2.5కి 12.5కి 12.5, టోటల్ కెపాసిటీ 12.5. కాబట్టి ఇప్పుడు నీ ఆన్సరు లీస్ట్ సామర్థ్యం గల పైప్ గురించి అడుగుతున్నాడు. జనరల్గా ఆ 12.5ని డివైడ్ చేయాలండి. 12.5ని డివైడ్ చేయాలి. 125 అనుకోండి, దాన్ని ఎల్సిఎం 125, డెసిమల్స్ లేకుండా చూసుకోండి. 125ని డివైడ్ చేయాలి, లేదా దాని మల్టిపుల్స్ అన్నా ఉండాలి. దాన్ని డివైడ్ అన్నా చేయాలి. సో జనరల్గా చూడండి, 125ని డివైడ్ చేసేది నెంబర్ ఒక 5 ఒకటే ఉంది. 12.5ని డివైడ్ చేసేది 7.5తో డివైడ్ కాదు, 8.75తో డివైడ్ కాదు. మరి ఆల్రెడీ డౌట్ వస్తుంది, అన్ని డెసిమల్స్లో ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ డెసిమల్స్లో ఉన్నప్పుడు దాని మల్టిపుల్ అయిండొచ్చు. ఇప్పుడు మనకి టోటల్ కెపాసిటీ 12.5 అంటే 125 మల్టిపుల్ ఒకటి ఉంది చూడండి. ఇక్కడ 125 మల్టిపుల్ మనకి 625 ఉంది చూడండి. కాబట్టి అదే రిజల్ట్ ఏమో అని కొంత గెస్ చేస్తాం.
సరే, ఏది ఏమైనా మనం ప్రొసీజర్లోకి వెళ్దాం. ఓకే, ఇక్కడ గమనించండి. మొదట అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాని గురించి తీసుకుందాము. ఒకటి ఖాళీ చేసే పైప్ గురించి చెప్పాడు కదా, 12.5 అవర్స్. కాబట్టి మొదట 2 పైపులు ఏ బి అనుకుందాం, తెలియదు మనకి. మొదట 2 పైపులు అవి నింపుతాయండి, అవి రేషియోలో ఇచ్చాడు, దాని కెపాసిటీ తెలియదు. కాబట్టి థర్డ్ పైప్ అయితే సి, అది ఎంటీ చేస్తుందండి. ఎన్ని గంటల్లో? 12.5 అవర్స్లో. అది నోట్ చేసుకుందాం. తర్వాత ఈ 3 పైపుల్ని ఓపెన్ చేస్తే, అంటే మొదట 2 పైపులు, తర్వాత ఈ ఖాళీ చేసే పైపు, ఈ 3 పైపుల్ని ఓపెన్ చేస్తే 2.5 అవర్స్లో ఫిల్ అవుతుందంట. అన్నప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అండి? ఈ నెంబర్తో డివైడ్ అవుతుందంటే 12.5 హైయెస్ట్ నెంబరే వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ఖాళీ చేసేది కాబట్టి టోటల్ 12.5 లీటర్స్ ఇన్ అవర్స్ అంటే, మరి 1 అవర్కి ఎన్ని లీటర్స్ ఖాళీ చేస్తుందంటే సేమ్ నెంబర్ కాబట్టి డివైడ్ చేస్తే 1 లీటర్ ఖాళీ చేస్తుంది. ఓకే, తర్వాత ఈ 3 పైపుల్ని ఓపెన్ చేస్తే 2.5 అవర్స్లో ఇది నింపుతుంది అన్నాడు. కాబట్టి అవర్కి ఎంత అంటే 125 డివైడెడ్ బై 25, డెసిమల్ మైండ్లో తీసేయండి, 5 లీటర్స్. ఓకే, ఇప్పుడు మీరు గమనించాలి, మనకి ఏ ప్లస్ బి మైనస్ సి అంటే 5. ఇక్కడ సి తెలుసు, సి అంటే ఎంత అండి? ఇది -1. మరి ఏ ప్లస్ బి ఎంతో తెలియదు, కానీ ఏకి బికి రేషియో ఇచ్చాడు మీకు. వాటి యొక్క సామర్థ్యం లీస్ట్ 1 పార్ట్ ఉంటుంది, ఇది 2 పార్ట్స్ ఉంటుంది. ఓకే, కాబట్టి ఇక్కడ గమనించాలి, చూడండి, ఈ 3 కలిపితే మనకి 5 రిజల్ట్ రావాలి. ఆల్రెడీ సి అంటే ఇది సి ప్లేస్లో -1, మరి మైనస్ ఇంటూ మైనస్ ఏదండి? సి అంటే మైనస్, ఆల్రెడీ అక్కడ కూడా రాసాం. కాబట్టి సి ప్లేస్లో మనం -1 రాస్తాము. మరి ఏ ప్లస్ బి ఎంతో అర్థమవుతుంది అంటే ఇది ఎంతో తెలియదు, దీంట్లో నుంచి తీసేస్తే మనకి 5 అని, కాబట్టి ఇది 6 అని అర్థమైపోతుందండి. లేదా ఇంకా ఏ ప్లస్ బి -1 = 5 అన్నప్పుడు -1 అటువైపు పోతే +1, 5 + 1 6 అవుతుంది. ఓకే, సో ఏ ప్లస్ బి 6 లీటర్స్ అండి. ఏ ప్లస్ బి 6, ఏ ఎంత బి ఎంతో మనకి సపరేట్గా రేషియో మోడల్ ఇది. సో ఇక్కడ ఆల్రెడీ చెప్పాడు కదా, ఒకటి మనకి ఏం చెప్పాడండి, ఒక పైపు ట్వైస్ అన్నాడు, ఒక పైపు ట్వైస్ రెట్టింపు అన్నాడు. కాబట్టి ఇది 1 అంటే ఇది 2 పార్ట్స్. అది ఏదన్నా వేసుకోవచ్చు, ఇది 1 పార్ట్ వేసుకుంటే ఇది 2 పార్ట్స్ వేసుకోవచ్చు, మనం ఏదైనా కానీ. ఓకే, సో మీరు గమనించండి, ఇప్పుడు టోటల్ 6 లీటర్స్ అని అర్థమైపోయింది ఇక్కడ మనకి. మరి టోటల్ 6 లీటర్స్ అంటే ఆటోమేటిక్గా చెప్పచ్చు, ఇది టోటల్ ఎన్ని పార్ట్స్ ఉందండి? 3 పార్ట్స్. 3 పార్ట్స్ 6 లీటర్స్ అంటే 1 పార్ట్ 2 లీటర్స్. 1 పార్ట్ 2 లీటర్స్ అంటే ఇది 1 పార్ట్ ఉంది 2 లీటర్స్, ఇది 2 పార్ట్స్ ఉంది 2 × 2 4 లీటర్స్. కాబట్టి ఇక్కడ లీస్ట్ ఎఫిషియెంట్ తక్కువ సామర్థ్యం ఉండేది ఇదండి, 2 లీటర్స్ గంటకి, ఇది 4 లీటర్స్. ఓకే, మరి వీటి కెపాసిటీ ఎంత అంటే, ఇప్పుడు చూడండి, యాక్చువల్గా ట్యాంక్ కెపాసిటీ 12.5 లీటర్స్. ఏబి ఇది లీస్ట్ స్పీడ్ ఉంది చూడండి, అవర్కి 2 లీటర్స్, ఇది అవర్కి 4 లీటర్స్. మనకు అడుగుతుండేది లీస్ట్ సామర్థ్యం, తక్కువ సామర్థ్యం గల పైపు ఎంత టైంలో నిండుతుంది అంటున్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి, ఇదే మనకి తక్కువ సామర్థ్యం ఉన్నది, అవర్కి 2 లీటర్స్. మరి టోటల్ 12.5 లీటర్స్ కంటే 12.5/2 చేయండి, ఇక్కడ ఎంతో కనెక్ట్ అవుతుంది మనకి. చూడండి, డివైడెడ్ బై 2 చేస్తే 6.25 అవర్స్, ఇది మనకి రిజల్ట్. ఒకవేళ ఎక్కువ సామర్థ్యం ఉండేది అడిగారనుకోండి, ఇది గంటకు 4 లీటర్స్ ఫిల్ చేస్తుంది. మరి ఎన్ని లీటర్స్ అంటే 12.5/4 అన్నప్పుడు ఆటోమేటిక్గా అర్థమవుతుంది, ఇది స్పీడు టైం ఆపోజిట్ ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఇది దీనికి డబల్ ఉందంటే దీంట్లో ఇది హాఫ్ ఉంటుంది, లేదా /4 చేయండి. /4 చేస్తే ఇది 12/4 ఎంత అండి? 3. ఇంకా 0.5 అంటే అది మీరు చేసుకుంటే మీకు 1.25 వస్తుంది. ఓకే, ఈ విధంగా ఇక్కడ లీస్ట్ ఎఫిషియెంట్ పైప్ అయితే 6.25 అవర్స్ అండి. ఇది ఎక్కువ సామర్థ్యం గల పైప్ గురించి అడిగితే ఇది 12.5/4 చేసుకుంటే మీకు ఎంత రిజల్ట్ వస్తుంది. సో మనకి లీస్ట్ అడుగుతున్నాం కాబట్టి ఇది ఈ విధంగా వర్కౌట్ చేయొచ్చు. ఓకే, ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. మరి జనరల్గా ఈ క్వశ్చన్లో టోటల్ వర్క్ అడుగుతున్నప్పుడు ఇక్కడ లక్కీ టిప్స్ని ఫాలో అవుతున్న వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. ఎప్పుడు ఏ విధంగా ఎల్సిఎంతో ఆన్సర్ చెప్తాము అనేది మీరు ఇక్కడ మీకు క్లారిటీ ఇస్తాను నేను. ఇంతకుముందు చెప్పిన విధంగానే ఇక్కడ టోటల్ వర్క్ అంటే
ఆ ఎల్సిఎం ఎంత అండి? 20 డేస్కి 80 డేస్కి, 20కి 80కి ఇక్కడ ఇంద్ర 20 డేస్లో చేస్తాడు, చంద్ర 80 డేస్లో ఇస్తాడు. 20కి 80కి ఎల్సిఎం ఎంత అండి? 80 అన్నప్పుడు 18 డివైడ్ చేసే నంబరు ఆప్షన్స్లో 16 ఉంది. మరి 16 కదా అని బ్లైండ్గా వేయకూడదు. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా. ఎందుకు వేయకూడదు అంటే ఇక్కడ స్ట్రాంగ్ రీజన్. ఇక్కడ క్వశ్చన్ మధ్యలో ఇక్కడ చూడండి, ఇంద్ర ఫస్ట్ 3 డేస్ చేస్తాడు, మరి డ్రాప్ అవుతాడు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ 5 డేస్ వచ్చేసి చంద్ర చేస్తాడు. ఈ విధంగా ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. అంటే ఫస్ట్ 3 డేస్ ఇంద్ర, నెక్స్ట్ 5 డేస్ చంద్ర. ఇలా మధ్యలో వచ్చి చేసేవాళ్ళు మధ్యలో వెళ్ళిపోతున్నప్పుడు ఇది ఎల్సిఎంకి కనెక్ట్ కాకపోవచ్చు. సో ఇది చాలా వ్యాలిడిటీ పాయింట్, ఇది నోట్ చేసుకోండి. ఏదో ఎల్సిఎంతో అన్ని ఆన్సర్స్ వస్తున్నాయి కదా అని ఉన్న గుడ్డి ఎలాగంటే అలా చేయొద్దండి, ఇది గమనించాలి. సో మీరు గమనించండి, ఇంతకుముందు ఫస్ట్ ఎల్సిఎం చెప్పే క్వశ్చన్స్ అన్నీ అవి డైరెక్ట్ అందరూ ఒకేసారి వర్క్ చేస్తే లేదా అన్ని పైప్స్ ఒకేసారి వదిలితే ఆ విధంగా ఉంది. సో ఇక్కడ మధ్యలో ఇలా డేటా చేంజ్ అయినప్పుడు జనరల్గా వర్కౌట్ చేయాలి. అయినప్పటికీ గెస్ వర్క్ చేస్తాము. అయితే ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇంద్ర ఫస్ట్ 3 డేస్ చేస్తాడు, తర్వాత చంద్ర 5 డేస్, అంటే 8 డేస్ వర్క్ జరుగుతుంది. అలా 8 డేస్ అన్నప్పుడు ఇక్కడ గమనించండి, ఫస్ట్ 3 డేస్ నెక్స్ట్ 5 డేస్, అలా టోటల్ 8 డేస్ అవుతుంది. జనరల్గా నేను చెప్పడం 8 మల్టిపుల్స్ ఉంటూ 8తో డివైడ్ అవుతూ రిమైండర్ 3 కానీ 5 కానీ మిగిలొచ్చండి. ఎందుకంటే ఫస్ట్ 3 డేస్ ఇంద్ర, నెక్స్ట్ 5 డేస్ చంద్ర, కాబట్టి 8తో డివైడ్ అయ్యే నెంబర్ని చూడండి, ఫ్రాక్షన్స్ వదిలేసేయండి, 35. 8 4 ఎంత అండి? 32. రిమైండర్ 3 మిగులుతూ ఉంది, అంటే ఛాన్స్ ఉంది. ఓకే, క్వశ్చన్ అయితే చాలా డీటెయిల్గా చేస్తాం, ఇబ్బంది పడకూడదు ఎవరు. జస్ట్ గెస్ వర్క్ చెప్తున్నా, ప్రొసీజరు చాలా క్లియర్గా చేస్తాం మనము. ఓకే, మరి ప్రొసీజర్ చూడండి. ఓకే, ఇక్కడ ఇంద్ర 20 డేస్లో చేయగలడు ఒక వర్క్ని, చంద్ర 80 డేస్లో చేయగలడు. 20కి 80కి ఎల్సిఎం ఎంత అండి? 80. మరి ఇంద్ర వచ్చేసి టోటల్ 80 లడ్డూస్ తినడం వర్క్ అనుకుంటే 20 డేస్లో తినగలడు, ఒక రోజు కంటే 4 లడ్డూస్ తినగలడు. అదేవిధంగా చంద్ర టోటల్ 80 లడ్డూస్ని 80 డేస్లో అంటే ఒక రోజుకి 1 లడ్డు తినగలడు. ఓకే, కానీ ఇక్కడ క్వశ్చన్లో గమనించండి, మొదట చంద్ర వచ్చేసి ఇంద్ర మొదట 3 డేస్ చేస్తున్నాడు ఇతను. మరి రోజుకి 4 లడ్డూస్ అంటే 3 డేస్ కంటిన్యూ చేస్తాడు ఇతను, అంటే 3 డేస్ క్యాలిక్యులేట్ చేసుకోండి, 12 లడ్డూస్. మరి నెక్స్ట్ చంద్ర 5 డేస్ చేస్తాడు ఇతను, 5 డేస్ అన్నప్పుడు ఒక రోజుకి 1 లడ్డు, 5 డేస్కి 5 లడ్డూస్. ఓకే, ఇక్కడ గమనించాలి, జనరల్గా ఆప్షన్స్లో ఆ 16 ఇవ్వడానికి కూడా బలమైన కారణం ఉంది చూడండి, పొరపాటు చేస్తారేమో అని. అంటే ఈ 3 డేస్ 5 డేస్ లెక్క పెట్టుకోకుండా మీరు ఇలా పొరపాటు చేశారనుకోండి, ఇప్పుడు చూడండి, ఒక రోజుకి ఇతను 4 లడ్డూస్ తింటాడు, ఇతను ఒక రోజుకి 1 లడ్డు, మా టోటల్ 5 లడ్డూస్. అంటే 5 లడ్డూస్ ఒక రోజుకి అయితే 80 లడ్డూస్కి 16 డేస్ అనే ఆన్సర్ వస్తుంది. అది పొరపాటు. ఎందుకంటే ఒక రోజుకి ఇతను 4 లడ్డూస్, అదే రోజు ఇతను 1 లడ్డు, అంటే టోటల్ ఒక రోజుకి ఇద్దరు కలిసి 5 లడ్డూస్, అంటే ఇద్దరు కలవడం లేదు ఇక్కడ. ఫస్ట్ 3 డేస్, నెక్స్ట్ 5 డేస్, అది గమనించాలి. ఓకే, ఎలాగో మనం 35 గెస్ చేసాం కదా, దాని గురించి జస్ట్ క్లారిటీ ఇస్తాను, తర్వాత డీటెయిల్గా చేసుకుందాం. సరే, 3 డేస్కి ఇతను ఫస్ట్ 3 డేస్కి 12 లడ్డూస్ తింటాడు, ఇతను నెక్స్ట్ 5 డేస్కి 5 లడ్డూస్, అంటే టోటల్గా చూడండి 3 + 5 8 డేస్లో వీళ్ళిద్దరూ కలిపి తిన్న లడ్డూస్ ఎంత అండి? 17 లడ్డూస్. ఇది టార్గెట్, 8 డేస్కి 17 లడ్డూస్. ఓకే, ఆన్సర్ ఆల్రెడీ మనం 35 డేస్ అనుకున్నాం కదా. 35 డేస్ అంటే 8 4 32. 32 డేస్ 3 డేస్ సపరేట్ రాసుకుందాం. మరి 32 డేస్కి ఎన్ని లడ్డూస్ తింటారంటే వీళ్ళిద్దరు కలిపి 8 డేస్కి 17 లడ్డూస్, అంటే 32 లడ్డూస్కి ఇంటూ 4 68 లడ్డూస్ తింటారు. మరి రిమైండర్ 3 డేస్, ఆన్సర్ 35 అనుకున్నాం కాబట్టి. సో 3 డేస్కి, ఈ 3 డేస్ ఎవరు అంటే ఇక్కడ బాగా గమనించాలి. ఫస్ట్ ఇంద్రాను, నెక్స్ట్ ఇతను, వీళ్ళిద్దరు కలిపి 32 డేస్, అంటే ఆ నెక్స్ట్ ఎవరు చేస్తారంటే ఇంద్ర. ఎందుకంటే ఇక్కడ గమనించండి, ఇంద్ర వచ్చేసి ఫస్ట్ స్టార్ట్ చేయడం ఇతనే. తర్వాత 8 డేస్కి 8th డే ఎవరు ఉంటారు? చంద్ర ఉంటారు. అంటే 8 కానీ 8 మల్టిపుల్ కానీ చివరిలో చంద్ర ఉంటాడు.
మరి చంద్ర అయిన తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చేది? ఇందిర. మరి ఇందిర వచ్చేసి ఇంకా 3 డేస్కి, ఎందుకంటే 35 ఆన్సర్ అనుకున్నాం కాబట్టి, ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదు, ఆన్సర్ అనుకున్నాం కాబట్టి ఆప్షను చూస్తున్నాం. మరి ఇప్పుడు చెప్పండి, నెక్స్ట్ 3 డేస్కి, 3 డేస్కి ఇతను ఎన్ని లడ్డూస్ తింటాడు? 12 లడ్డూస్. టోటల్ 32 ప్లస్ 3 35 డేస్కి 2 యాడ్ చేస్తే 80 లడ్డూస్ కరెక్టే, అంటే గెస్ వర్క్ ప్రకారం. ఇది కొంత అనలైజ్ చేయడము ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి మామూలుగా మన పద్ధతిలోనే వెళ్దాం. ప్రొసీజర్ గమనించండి. ఓకే, మరి ప్రొసీజర్ అయినా సేమ్ ప్రాసెస్ అండి. ఇక్కడ వరకు మనకి క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇందు 3 డేస్, ఇక్కడ నెక్స్ట్ ఎవరండి? ఇతను చంద్ర 5 డేస్, అంటే ఇద్దరు మొత్తం 8 డేస్లో 12 ప్లస్ 5 17 లడ్డూస్ తింటారు. చూడండి, అదే రాశా, ఇద్దరు కలిపి 17 లడ్డూస్ 8 డేస్లో తినగలరు. మరి టోటల్ లడ్డూస్ అంటే ఎంతండి? 80. అంటే 80 రాసుకుంటే 17th అది డివైడ్ కాదు కాబట్టి మనము 17తో డివైడ్ అయ్యే నెంబర్ అయితే ఇక్కడ గెస్ వర్క్ చేయాల్సినదే. 17th టేబుల్లో చూసుకోండి, లేదా 80 డివైడెడ్ బై 17 చేయండి. 17 5 జా పోదు, 17 4 జా 68 పోతుంది కాబట్టి ఆ 68. 17th టేబుల్ గుర్తుకు పెట్టుకోండి, 80కి దగ్గరగా వచ్చే నెంబర్ 17 4 జా 68 కాబట్టి 68 లడ్డూస్కి ఎన్ని డేస్ పడతాయి ఫస్ట్ వీళ్ళిద్దరు కలిసి? సో 68 లడ్డూస్కి ఎంత అంటే 17 4 జా ఇంటూ 4 32 డేస్ పడుతుంది. ఓకే, మరి మిగిలిన లడ్డూస్ అంటే టోటల్ 80లో 68 లడ్డూస్ తీసేస్తే 12 లడ్డూస్. ఈ 12 లడ్డూస్ తినడానికి నెక్స్ట్ ఎవరు ఉంటారండి? వీళ్ళిద్దరు కలిపి అన్నప్పుడు ఆ నెక్స్ట్ అంటే ఇక్కడ మీరు గమనించాలి, ఇక్కడ వరకు ఈ 32 డేస్ అంటే గమనించండి, 8 మల్టిపుల్ 8వ రోజు చందు ఉంటాడు కాబట్టి 32 ఆ రోజు కూడా చందు ఉంటాడు. తర్వాత నెక్స్ట్ ఇంద్ర ఇతను, కాబట్టి ఇతను అన్నప్పుడు మీకు అర్థమైపోతుంది. ఇంకా 12 లడ్డూస్కి ఆల్రెడీ 12 లడ్డూస్కి 3 డేస్ అని ఆల్రెడీ మనకి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి 12 లడ్డూస్కి 3 డేస్ కాబట్టి టోటల్ 68 ప్లస్ 12 80 లడ్డూస్, టోటల్ 35 డేస్. ఈ విధంగా వర్కౌట్ చేయొచ్చు. ఓకే, ఓకే, ఈ క్వశ్చన్ గమనించారు కదండి. ఇక్కడ 2 పైప్స్ ఉన్నాయి. పి 7 గంటల్లో నింపుతుందంట. అదేవిధంగా ఒకటి ఇన్లెట్ పైప్, అది పి. అవుట్లెట్ పైపు క్యూ అనేది ఖాళీ చేస్తుందంట 6 గంటల్లో. ఓకే, తర్వాత ఇంకా డేటా అంతా చదివిన తర్వాత మనకు అర్థమైందండి. మొదట పి ఓపెన్ చేశారు, మొదట 3 గంటలు, ఆ తర్వాత క్యూను కూడా ఓపెన్ చేశారు. 3 గంటల తర్వాత 2 పైపులు పనిచేసాయి. సో అప్పుడు క్యూ ఓపెన్ చేసిన తర్వాత, రెండవ పైప్ ఓపెన్ చేసిన తర్వాత అది ఎంత టైంలో ఖాళీ అవుతుంది అంటున్నాడు. ఓకే, అంటేనే మామూలుగా మనకి 7కి 6కి ఎల్సిఎం ఎంత అండి? 42. అంటే టోటల్ ట్యాంక్ కెపాసిటీ 42 అనుకుంటే ఇక్కడ 42 డివైడ్ చేసే నెంబరు థర్డ్ ఆప్షన్ 21 ఉంది. 21 ఆన్సర్ అనుకుంటారేమో, అది పొరపాటు. ఇక్కడ చాలా జాగ్రత్త పడాలి. బాగా గమనించండి, మనం ఏదో బ్లైండ్గా చెప్పడం లేదు. లక్కీ టిప్స్ అంటే నీకు ఆ ఎల్సిఎంని డివైడ్ చేసే నెంబర్ ఆన్సర్ కావాలంటే జనరల్గా అవి స్టార్టింగ్ నుంచి అవి ఒకేసారి ఓపెన్ చేసి ఉండాలి. కాబట్టి ఫస్ట్ కొంత మొదట పైపు పి కొన్ని గంటలు ఓపెన్ చేశారండి, తర్వాత క్యూ ఓపెన్ చేశారు. కాబట్టి ఇలాంటప్పుడు ఆ ఎల్సిఎంకి డైరెక్ట్ డివైడ్ కాకపోవచ్చు, ఇది జాగ్రత్త పడాలి. ఓకే, మరి ఇందులో ఏంటి దీని రిజల్ట్ ఏ విధంగా అనేది మనము ఆ ప్రొసీజర్లోకి వెళ్దాం. చూడండి, ఓకే, పి అనేది ఒక ట్యాంకుని 7 గంటల్లో నింపుతుందండి. క్యూ వచ్చేసి 6 గంటల్లో ఖాళీ చేస్తుంది అన్నప్పటికీ 7కి 6కి మనకి ఎల్సిఎం 42, అంటే ఆ ట్యాంక్ కెపాసిటీ 42 లీటర్స్ అనుకుందాం. మరి పి మొత్తం ట్యాంకుని 7 గంటల్లో నింపుతుందంటే గంటకి ఎంత అండి? 42/7 6 లీటర్స్ పర్ అవర్కి 6 లీటర్స్ ఫిల్ చేస్తుంది కాబట్టి ప్లస్ సింబల్ ఉపయోగించాలి. ఓకే, తర్వాత క్యూ అనేది ఆ ట్యాంకుని 6 గంటల్లో ఖాళీ చేస్తుంది. 42 లీటర్స్ని 6 గంటల్లో అంటే గంట 42/6 7 లీటర్స్ పర్ అవర్ని ఖాళీ చేస్తుంది కాబట్టి మైనస్. ఈ సింబల్ ఇంపార్టెన్స్ మనకి. ఓకే, అయితే ఇప్పుడు క్వశ్చన్లో ఏం చెప్తున్నానంటే ఆ ట్యాంకు ఖాళీగా ఉన్నప్పుడు చూడండి, ఆ ట్యాంకు ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్నప్పుడు మొదట పి అనే పైపు ఓపెన్ చేశాడు. ఎన్ని గంటలు ఉంచాడండి? 3 గంటలు. 3 గంటలు ఉంచాడు అన్నప్పుడు పి అనే దాని గురించి మనకి దాని కెపాసిటీ తెలుసు. అవర్కి 6 లీటర్స్ ఫిల్ చేస్తుంది.
మరి 3 గంటల పాటు ఈ పైప్ ఓపెన్ చేశాడంటే ఖాళీగా ఉన్నప్పుడు ఈ పైప్ ఓపెన్ చేశాడు. మరి 3 గంటల్లో ఇది ఎన్ని లీటర్లు ఫిల్ చేస్తుంది? గంటకి 6 లీటర్లు. మరి 3 గంటల్లో 3 × 6 18 లీటర్స్ ఫిల్ అవుతుంది. అది నోట్ చేయండి ఫస్ట్ అక్కడ. ఓకే, గమనించాలి. 3 గంటల తర్వాత ఆ ట్యాంకులో ఎన్ని లీటర్స్ ఉన్నాయండి? 18 లీటర్స్ ఉన్నాయి. ఇప్పుడు క్వశ్చన్ ఇప్పుడు స్టార్ట్ అవుతా ఉంది. ఇప్పుడు క్యూ కూడా ఓపెన్ చేశాడు అంటే P - Q, ఇది ఖాళీ చేసేది కాబట్టి ఈ 2 పైపులు ఓపెన్ చేస్తే ఖాళీ కావడానికి, అంటే ఆ క్వశ్చన్ అర్థం ఏంటంటే 18 లీటర్స్ ఉంది ఇప్పుడు వరకు. ఈ 18 లీటర్స్ ఖాళీ కావడానికే క్వశ్చన్ టైం అడుగుతూ ఉండేది. ఎందుకంటే ఇది ఖాళీ కావాలంటే 0 అయిపోవాలి. ఆల్రెడీ 18 లీటర్స్ ఫిల్ అయ్యాయి కాబట్టి 18 లీటర్స్ ఖాళీ కావడానికి ఎంతో మనం ఇక్కడ క్యాచ్ చేస్తే క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. చూడండి, మరి ఇది 0 కావాలంటే 18 లీటర్స్ తీసేయాలి. ఆ 18 లీటర్స్ ఖాళీ చేయడానికి ఎంత టైం పడుతుందంటే ఈ 2 పైప్స్కి ఆల్రెడీ దీని కెపాసిటీ తెలుసు మనకి. అవర్కి 1 లీటర్ ఖాళీ చేస్తాయి. ఎలాగంటే ఇక్కడ చూడండి, P - Q అంటే ఇది +6, ఇది -7, అంటే 2 ఓపెన్ చేస్తే 6 - 7 అంటే -1 లీటర్, అంటే గంటలో 1 లీటర్ ఖాళీ చేస్తాయి. 1 లీటర్ ఖాళీ చేయడానికి గంట పడుతుంది. మరి 18 లీటర్స్ ఖాళీ చేయడానికి 18 అవర్స్ పడుతుంది. అసలు ఒకటి చూసుకోండి, ఇప్పుడు మనకి ఓకే అంతేలేండి. సో ఇక్కడ 18 అవర్స్ అండి, అంత డైరెక్ట్గా చెప్పేయచ్చు. అయితే ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, ఈ 2 పైప్స్ వర్క్ చేసిండేదంటే ఇది 3 అవర్స్, ఇవి 2 18 అవర్స్. అలా అడగడం లేదు క్వశ్చన్. ఈ పైపు మొదట 3 గంటలు ఓపెన్ చేశారు, ఆ తర్వాత క్యూ ఓపెన్ చేస్తే అప్పుడు అంటే ఈ క్యూ ఓపెన్ చేసిన తర్వాత అవి ఖాళీ కావడానికి అని అడుగుతున్నాడు. కాబట్టి అంత ఈజీగా చెప్పచ్చండి 18 అవర్స్. ఓకే, ఓకే క్వశ్చన్ గమనించారు కదండి. ఇది ఒక మంచి లాజిక్ బేస్డ్ క్వశ్చన్ అండి. రీసెంట్గా మనకి 2019 SI ఎగ్జామ్లో కూడా కవర్ అయింది. ఓకే, సో ఇక్కడ ఆప్షన్స్ని కూడా గెస్ చేసి చెప్పచ్చండి. ఆప్షన్స్ని నేనైతే దీని ఆన్సర్ 47 అని అనిపిస్తూ ఉంది. అది స్టార్టింగ్ కాకుండా క్వశ్చన్ డిస్కస్ చేసిన తర్వాత చెప్తా, మీరు ఏ విధంగా దీన్ని గెస్ చేయొచ్చు కొంత ఈజీగా అర్థం చేసుకోగలిగితే. ఓకే, క్వశ్చన్ డీటెయిల్ ప్రొసీజర్లోకే వెళ్దాం. చూడండి, గమనించండి. మొదట ఒక పైపు ఎంటీ అంటే ఖాళీ చేస్తుందంట. ఎంత? 5.6 అవర్స్. అంటే మనకు తెలుసు 5.6 అంటే 56/10 అవర్స్లో. ఓకే, తర్వాత ఇంకొక పైపు ఫిల్ చేస్తుందంట, నింపుతుంది 7 గంటల్లో అన్నప్పుడు టోటల్ ట్యాంక్ కెపాసిటీ 7కి 56కి. ఇంకా ఫ్రాక్షన్ అంటే చెప్తా కదా, డినామినేటర్ సంబంధం లేకుండా చూసుకోండి. 7కి 56 ఎల్సిఎం 56, ఈ నెంబర్తో డివైడ్ అవుతుంది కాబట్టి 56 లీటర్స్. ఓకే, మరి ఈ ప్రాసెస్ ప్రకారం చూడండి, ఇది మొత్తం 56 లీటర్స్ని ఖాళీ చేయడానికి ఇంత టైం పడుతుందంట, 56/10 అవర్స్. మరి 1 అవర్లో ఎంత అంటే 56 క్యాన్సిల్ అవుతుంది, డివైడెడ్ బై 10 ఇటువైపు వస్తే ఇంటూ 10 అంటే 10 లీటర్స్ పర్ అవర్ ఖాళీ చేస్తుంది. మరి ఇంకొక పైప్ వచ్చేసి 7 గంటల్లో ఖాళీ చేస్తుంది, 7 గంటల్లో నింపుతుందంట ఒకేసారి. మరి గంటకి ఎంత అంటే 56/7, 8 లీటర్స్ నింపగలదు గంటకి. కాబట్టి ఇది ప్లస్ రాసాము, ఇది ఎంటీ కాబట్టి మైనస్ రాసాము. అయితే ఇక్కడ మెయిన్ ఇది వర్కింగ్ ఆల్టర్నేట్, 2 ఒకేసారి ఓపెన్ చేయడం లేదు. ఫస్ట్ మొదట ఖాళీ చేసే పైపుని ఫస్ట్ అవర్, తర్వాత 2వ గంటలో ఫిల్ చేసే పైపుని, ఈ ప్రాసెస్లో జరుగుతోంది. కాబట్టి ఇక్కడ మీరు గమనించాలి. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎల్సిఎం ఎంత అండి? 56 లీటర్స్. అంటేనే ఈ 56ని డివైడ్ చేసే నెంబర్ ఆప్షన్లో ఉంది చూడండి. మనం డైవర్ట్ చేయడానికి ఇచ్చాడు, జాగ్రత్త పడాలి. సెకండ్ ఆప్షన్ అది కాదు. అదేంటి సార్ ఫస్ట్ నుంచి మంచి టిప్స్ చెప్పారంటే నేను చాలా క్లియర్గా చెప్పాను. ఒకేసారి ఓపెన్ చేయాలి ఆ పైప్స్, కానీ ఒకేసారి వర్క్ చేసినట్టు ఉండాలి. అంటే ఇది మొదట చేస్తుంది, ఇది తర్వాత చేస్తుంది. కాబట్టి ఈ ప్రాసెస్లో వర్కింగ్ ఆల్టర్నేట్ ఉన్నప్పుడు అందరూ ఒకేసారి చేయరు. కాబట్టి ఆ ఎల్సిఎం కనెక్ట్ కాదండి. ఇక్కడ జాగ్రత్త పడండి. ఎల్సిఎంతో ఎంత డైరెక్ట్ ఆన్సర్ చెప్తామో అంతే విధంగా ఇలాంటి క్వశ్చన్స్లో జాగ్రత్త పడాలి. అన్నిటికీ ఒకటే మెథడ్ అని నేను చెప్పడం లేదు. ఓకే, సో ఇప్పుడు ఈ 56 ఎందుకు ఫెయిల్ అవుతుంది అనేది కూడా చెప్తాను చూడండి. మామూలు చేసే ప్రాసెస్లో ఎంటీ ఫిల్, ఈ 2 పైప్స్ని ఓపెన్ చేస్తే
అంటే ఫస్ట్ అవర్ ఇది, సెకండ్ అవర్ ఇది. ఈ 2 గంటల్లో ఇది 10 లీటర్స్ని ఖాళీ చేస్తుంది, ఇది 8 లీటర్స్ని ఫిల్ చేస్తుంది. అంటే -10 + 8 అంటే 2 లీటర్స్ని. ఎన్ని అవర్స్కి? 2 అవర్స్కి. ఇది ఫస్ట్ అవర్, ఇది సెకండ్ అవర్. మొత్తము 2 లీటర్లను ఖాళీ చేస్తాయి ఈ 2 పైప్స్ కలిపి. ఎన్ని? 2 గంటల్లో. మరి టోటల్ ట్యాంకుని 56 లీటర్లకి అంటే 56 అవర్స్ అనుకుంటాం. ఇది రాంగ్. ఎందుకు రాంగ్? కరెక్ట్గానే ఉంది కదా అనుకుంటే ఒకటి గమనించాలి, ఈ క్వశ్చన్లో ఎప్పుడే కానీ ఇక్కడ గమనించండి, నీకు రిజల్ట్ ఈవెన్ నెంబర్లో ఉండకూడదు. ఎందుకంటే ఈ ట్యాంకు ఖాళీ కావాలంటే బాగా గమనించండి, ఖాళీ కావాలంటే చివరి పైపు ఖాళీదే ఉండాలి. చివరి పైపు నిండడం ఉంటే మాత్రం అది ఎప్పటికీ ఖాళీ కాదు. మరి అది ఎలా కనుకోవచ్చు అంటే మీకు క్లియర్గా చెప్పాడు. ఇది ఫస్ట్ అవర్లో ఎంటీది ఓపెన్ చేస్తారు, 2వ గంటలో ఫిల్ది ఓపెన్ చేస్తారు అన్నప్పుడు ప్రతి 2 గంటలు అంటే ఇది బేసి సంఖ్య, ఇది ఆడ్ నెంబర్, ఇది ఈవెన్ నెంబర్ అన్నప్పుడు ఈ 2వ పైపు ఎప్పుడు ఇక్కడ సెకండ్ అవర్, 4th అవర్ కాబట్టి ఈవెన్ నెంబర్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ 56 అవర్ వచ్చిందంటే అర్థం ఏంటంటే చివరిగా ఈ పైపు నింపినట్టు. కాబట్టి ఇది ఫెయిల్ అవుతుంది. కాబట్టి మీరు ఆప్షన్స్ చూస్తేనే ఇక్కడ ఈ క్వశ్చన్కి డెఫినెట్గా మీకు ఆడ్ నెంబరే ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఖాళీ కావాలంటే చివరిగా ఇదే ఉండాలి. లాస్ట్ మీ ఎంతవరకు అన్నా కానిలేండి, చివరిగా ఈ పైపే ఓపెన్ చేసి ఉండాలి. చివరిగా అంటే లాస్ట్ అవర్ ఇది ఉండాలి. ఇది అంటే ఇది ఫస్ట్ అవర్, సెకండ్ అవర్, 3rd అవర్, 4th అవర్ అంటే ఇది బేస్ సంఖ్యలో ఉంటుంది. కాబట్టి మీ రిజల్ట్ మీకు ఆడ్ నెంబర్స్లో ఉండాలి. అయితే 55 కావాలి లేదా 47 కావాలి. మరి 56 ఇది కాలేదంటే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. 47 ఎందుకు వస్తుందంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, 56 లీటర్స్ ఎంటీ చేయడానికి ఇది గంటకి 10 లీటర్లు. చివరిగా ఇదే ఉండాలి అంటే 56లో 10 లీటర్స్ తీసుకొని చెక్ చేస్తాం. చూడండి, ఇదే క్వశ్చన్ మీరు ఏ విధంగా తీసుకోవచ్చు అంటే ఇక్కడ ఒక క్లారిటీ తీసుకోవాలి. చివర మాత్రము ఎంటీ చేసేది ఉండాలి. కాబట్టి ఈ 56 లీటర్స్ని 2 రకాలుగా రాసుకోండి. చివర 10 లీటర్స్ని అంటే డెఫినెట్గా లాస్ట్ ఎంటీ చేసే పైపే ఉండాలి, ఎంటీ చేసే పైపు. కాబట్టి ఈ 56ని 2 పార్ట్స్గా రాసుకుందాం. చివర 10 లీటర్స్ని ఖాళీ చేయడం అంటే 56లో 10 పోతే తర్వాత 46 లీటర్స్ని ఇది ఖాళీ చేయడం. ఓకే, అంటే చివర ఇది ఒక్క పైపే ఉండాలి ఎంటీ. ఇక్కడ మాత్రం ఇవి 2 కలిసి, ఇవి 2 కలిసి అన్నప్పుడు మీరు గమనించండి, ఇక్కడ 46 లీటర్స్ ఖాళీ చేయడానికి 2 పైపులకి ఎంత టైం పడుతుందంటే ఈ 2 పైపుల గురించి మనకి ఏం తెలుసు అండి. ఇక్కడ ఇది ఫస్ట్ అవర్లో 10 లీటర్స్ని ఖాళీ చేస్తుంది, ఇది సెకండ్ అవర్లో 8 లీటర్స్ ఫిల్ చేస్తుంది. అంటే 2 లీటర్ ఓవరాల్గా ఇక్కడ రాసాం ఇంతకుముందు, 2 లీటర్లు ఖాళీ చేస్తాయి. ఎన్ని గంటల్లో? 2 గంటల్లో. మరి 1 గంటకి ఎంత అంటే అర్థమైపోతుంది. 2 లీటర్లు 2 గంటల్లో అంటే 1 గంట కంటే 1 లీటర్ అదే రాసాం చూడండి ఇక్కడ. ఓకే, సో 1 గంటకు 1 లీటర్ ఖాళీ చేస్తుందని ఇక్కడ దీన్ని బట్టి అర్థమవుతుంది మనకి. మరి ఎంటీ చేసేది చూడండి, ఎంటీ చేసేది 1 అవర్కి 10 లీటర్స్. కాబట్టి 1 అవర్కి 10 లీటర్స్. ఇప్పుడు ఎంత టైం పడుతుందంటే చూడండి, ఈ 2 పైపులు కలిపి గంటకు 1 లీటర్ ఖాళీ చేయగలదు. మరి 46 లీటర్ల కంటే 46 అవర్స్. నోట్ చేయండి. చూడండి, అవర్కి 1 లీటర్ అంటే 46 లీటర్స్కి 46 అవర్స్ పడుతుంది. మరి ఇక్కడ అవర్కి 10 లీటర్స్ని ఖాళీ చేస్తుంది. మరి 10 లీటర్స్ని ఖాళీ చేయడానికి 1 అవర్ అంటే 46 + 1 47 అవర్స్. సో ఈ విధంగా ఈజీగా వర్కౌట్ చేసుకోవచ్చు. అయితే ఆప్షన్స్ ప్రకారం ఎలా గెస్ చేయమని చెప్పానంటే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ మీకు ఆడ్ నెంబర్, డెఫినెట్గా రిజల్ట్ ఎంత ఉన్నా కానీ ఆడ్ నెంబర్ బేస్ సంఖ్యలో ఉండాలి. 55 47 అన్నప్పుడు ఆల్రెడీ 56 లీటర్స్ మీకు ఎల్సిఎం అన్నప్పుడు 56 అవర్సే అది కనెక్ట్ కాదన్నప్పుడు 56 పక్కన ఉన్న 55 కూడా అది ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఇంకా మిగిలిండేది 47 కాబట్టి ఇది కొంత గెస్ వర్క్తో చేయొచ్చు, లేదా క్వశ్చన్ డీటెయిల్గా చెప్పాము. ఇదే క్వశ్చన్ మీకు ఎస్ఐ ఎగ్జామ్స్లో ఇచ్చాడు, ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఇచ్చాడు. వాటిని ఒక సీక్వెన్స్లో చెప్తానండి. ఇప్పుడైతే ఈ క్వశ్చన్ పేపర్లో ఈ విధంగా కంప్లీట్ చేస్తున్నాం ఈ క్వశ్చన్ని. ఓకే.